హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి అలసందల కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందు రోజు నైట్ అలసందలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని మార్నింగ్ లేచిన తర్వాత 2-3 సార్లు క్లీన్ చేసుకొని కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. కుక్కర్లో అలసందలు వేసేటప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి అండి. ఆ తర్వాత కర్రీ తయారు చేద్దామండి. ఒక కడాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. నూనెలో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకొని ఈ వేగించుకుంటూ ఉండగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు వాసన పోగానే, పచ్చి వాసన పోగానే మనం 2-3 టమాటాలు పెద్దయండి మిక్సీ పట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకోవాలండి. అది కూడా పచ్చి వాసన పోయేదాకా ఉంచుకోవాలండి. ఆ తర్వాత మనం అలసందలు ఉడకబెట్టుకున్నాం కదండి, వాటిని అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఉడికేటప్పుడు ఉడుకుతూ ఉండిద్ది చూడండి, కాస్త ధనియాల పౌడరు, కొత్తిమీర, పుదీనాకు, గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇది మనం అన్నంలో తినాలంటే కొద్దిగా ఎండు కొబ్బరి, జీడిపప్పు, గసాలు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చేద్దామని అనుకున్నాను, కానీ సడన్గా మా వారు అయితే రాగి పూరీ చేయొచ్చుగా అన్నారండి. సర్లే రాగి పూరీ చేశాను. చాలా టేస్ట్గా ఉండిద్దండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.